తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన సహజ నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసిన నటి జయసుధ. భావోద్వేగాలను పండించడంలో, డైలాగ్ డెలివరీతో కళ్ళు చెమ్మర్చేలా చేయడంలో ఆమె శైలి ప్రత్యేకమైనది. ఈ సీనియర్ నటి తాజాగా ఒక ఇంటర్వ్యూలో జయసుధ తన మనసులోని మాటలను పంచుకుంటూ, నాకు ఇప్పటికీ తెలుగు రాయడం రాదు, ఇటీవల కూడా ప్రయత్నించి జయసుధ అని రాయిపోయి జబసుధ అని రాశాను. ఒక విషయం ఎంత ప్రయత్నించినా అబ్బనప్పుడు దాన్ని వదిలేయడం నాకు అలవాటు. నేను చిన్నప్పుడు చెన్నైలో తమిళం, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ అక్కడ ఇంగ్లీష్ చాలా బాగా నేర్పించేవారు. తమిళంలో కేవలం 18 అక్షరాలే ఉండడం వల్ల దాన్ని సులభంగా నేర్చుకోగలిగాను. కానీ తెలుగులో 56 అక్షరాలు ఉండడంతో నేర్చుకోవడం సాధ్యపడలేదు. తెలుగు అక్షరాలను చూసినప్పుడల్లా నాకు జిలేబీలు గుర్తుకొస్తాయి. అయితే భగవంతుడిచ్చిన గొప్ప జ్ఞాపశక్తి వల్ల ఇతరులు చెప్పే డైలాగులు జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకుని కెమెరా ముందు చెప్పడం అలవాటు చేసుకున్నాను అని వివరించారు. 350 పైగా సినిమాలు నటించి 9 నంది పురస్కారాలు, 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న ఒక అగ్రనటి తనకు తెలుగు రాయడం రాదని చెప్పడంతో నేటిజన్ల నుంచి విభిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఇంతటి గుర్తింపు తెచ్చుకున్న నటి భాషపై ఇలా మాట్లాడడం సరికాదని కొందరు మండిపడుతుంటే, ఆమె నిజాయితీని మరికొందరు సమర్థిస్తున్నారు. కొత్త సినిమాలకు జెన్యూన్ రివ్యూని కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.